అపెండిసైటిస్ ఎందుకు వస్తుంది? కారణాలు. అపెండిసైటిస్ అనేది అపెండిక్స్ లో మల, బ్యాక్టీరియా లేదా ఇతర పదార్థాలు ఇరుక్కుపోవడం వల్ల వాపు, ఇన్ఫెక్షన్ ఏర్పడే పరిస్థితి. ఇది తక్కువ సమయంలో తీవ్రమయ్యే వ్యాధి. చికిత్స ఆలస్యం చేస్తే ప్రమాదకరం కావచ్చు. ప్రధాన కారణాలు అపెండిక్స్ లో బ్లాకేజ్, మల భాగాలు లేదా ఇతర పదార్థాలు అపెండిక్స్ లో ఇరుక్కుపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అపెండిక్స్ లో కూడా సోకితే వాపు వస్తుంది. దానివల్ల భరించలేని నొప్పి వస్తుంది. పేగుల సమస్యలు, మలబద్ధకం, దీర్ఘకాలిక దద్దుర్లు, ఇన్ఫ్లమేటరీ బావెల్ డిజీజ్ ఐబిడి వల్ల అపెండిసైటిస్ వచ్చే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లు. తక్కువ ఫైబర్ ఉండే ఆహారం, ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడం, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటివి కారణాలు అవ్వచ్చు. విపరీతమైన ఒత్తిడి లేదా మలబద్ధకం, పేగులపై అధిక ఒత్తిడి రావడం వల్ల అపెండిక్స్ లో సమస్య ఏర్పడొచ్చు. జన్యుపరమైన కారణాలు. కొందరికి కుటుంబంలో ఈ సమస్య ముందుగా ఉంటే వారిలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అపెండిసైటిస్ అనేది తొలుత చిన్న నొప్పిగా మొదలై తీవ్రమయ్యే సమస్యగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం అపెండిక్స్ లో ఇన్ఫెక్షన్. ముందుగా లక్షణాలు గుర్తించి డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం. ఆలస్యం చేస్తే తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. అపెండిసైటిస్ మందులతో తగ్గదు. ఎక్కువగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా అపెండిక్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888193334 KPHB హైదరాబాద్.